హాయ్ ఫ్రెండ్స్, దండాలు మన చరిత్ర. కుందీశ్వర స్వామి దేవాలయము, చిన్న కొత్తూరు గ్రామము, వేపనపల్లి ప్రాంతము, కృష్ణగిరి జిల్లా, తమిళనాడు. అతి ప్రాచీనమైన పురాతనమైన దేవాలయము. మన అస్థిముఖం ఐరావతేశ్వర దేవస్థానంలో నేటికి శిలాశాసనం ఉంది. ఈ దేవాలయంకి సుమారు పూర్వకాలం 1223 నుండి 1267 ప్రాంతంలో కర్ణాటక రాజులైన హొయసల రాజులు పరిపాలన చేశారు. తర్వాత రామనాథన్ అనే ఒక రాజు 1254 నుండి 1295 వరకు ఈ దేవాలయం కట్టిండారు. వీర రామనాథుడు తిర్చి ప్రాంతంలో రాజ్యం వెళ్తూ ఉంటాడు. ఆయన ఈ ప్రాంతాన్ని కూడా ఏలి ఇక్కడ దేవాలయం విజయనగర సామ్రాజ్యులు మన హొయసల రాజుల పరిపాలనలో వచ్చిన ఎన్నో దేవాలయాల్లో ఇది చాలా ప్రాచీనమైన దేవాలయం. ఈ దేవస్థానం ఇప్పుడు సుమారు 900 ఏండ్లుగా అతి ప్రాచీనమైన దేవాలయము దక్షిణ వాకిల్లో ఉంటుంది. దేవాలయం చుట్టూ మనకి రాతి శాసనాలు, పురాతనమైన కట్టడాలు నేటికి మన కళ్ళకు దర్శనమిస్తాయి. దేవస్థానం పోయి చూసుకొస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు దేవాలయం కమిటీ పెద్దలు ముందుకొచ్చి చిన్న కొత్తూరు గ్రామస్తులు ఈ దేవాలయాన్ని సుమారుగా 2000 సంవత్సరం నుంచి పునరుద్ధరణ చేస్తూ ఉంటారు. మన హొసూరు, కెలమంగళము, డెంగనికోట, సూలగిరి ఈ ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్కరూ ఈ దేవాలయానికి సహకారం అందిస్తూ ఉంటారు అని ఆ కమిటీ పెద్దలు తెలియజేస్తూ ఉంటారు. దేవాలయం యొక్క సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ అకౌంట్ నంబరు, ఐఎఫ్ఎస్సి కోడు మీకు ఇక్కడ కింద ఇచ్చినాను. దయచేసి మీ చేతుల ఈ దేవాలయానికి కోసం ₹1 అయినా కూడా మీరు ఆ అకౌంట్ నంబర్కి పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మన కృష్ణగిరి చిన్న కొత్తూరు కుందీశ్వర దేవాలయము తప్పకుండా మీరు ఒకసారి ఆ దావలో పోయినప్పుడు చూసుకోరండి. అడవిలో చాలా అద్భుతమైన శిలా కట్టడం, శిలాతోరణంగా మన కళ్ళకు కనిపిస్తూ ఉంది. ఇది ఈనాటిది కాదు, అతి ప్రాచీనమైంది. 900 ఏండ్ల చరిత్ర అంటే దీని హొయసల రాజులు, విజయనగర సామ్రాజ్య పరిపాలన మనకి కండ్లకి కనిపిస్తూ ఉంటుంది. ఎలాంటే హొసూరు రామనాయకుడు పరిపాలన చేసిన మన హొసూరులో చాలా దేవాలయాలు, ప్రాచీనమైన దేవాలయాలు ఉన్నాయి. హొయసల రాజుల కాలంలోనే మన అస్థిముఖము, అదే అత్తిముఖం దేవాలయము, ఐరావతేశ్వర దేవస్థానం ఉంది. ఆ దేవస్థానంలోని రాతి శాసనాలు ఇక్కడ శాసనాలకి ఇక్కడ దేవాలయము పరిపాలన అంతా ఆ శాసనంలో ఉంది. ఈ దేవాలయంలో కూడా మనకు చాలా రాతి శాసనాలు ఉన్నాయి. దయచేసి ఇట్లాంటి దేవాలయాలను, కట్టడాలను మన బిడ్డలకి చూపించాల. స్కూల్లో మనము సంవత్సరానికి ఒకసారి జూ పార్కులకి ఎక్కడెక్కడో తోడుకుపోతాం. సార్, టీచర్స్, హెడ్ మాస్టర్స్, మీ దగ్గర మేము కోరుకునేది ఏమంటే మన చరిత్ర, మన ఇతిహాసము, మన పురాణాలు, మన దేవాలయాలు, మన అస్థిముఖంలో ఐరావతేశ్వర స్వామి దేవస్థానము, చిన్న కొత్తూరులో కుందీశ్వర స్వామి దేవాలయము, ఇట్లాంటి కట్టడాలు, ఆనవాళ్ళు, ఆలయాలు మన ప్రాంతంలో చాలానే ఉన్నాయి. దయచేసి ఇట్లాంటి దేవస్థానాలు, రాతి శాసనాలు, కట్టడాలు మన బిడ్డలకి చూపించండి. దీని చరిత్ర చెప్పండి. మనము తెలుసుకొని బిడ్డలకి చెప్తే భవిష్యత్తులో ఇట్లాంటి కట్టడాలంతా కాపాడుకుంటారు వాళ్ళు. ఈ దేవాలయం చూస్తూ ఉంటే ఇక్కడ ఎన్ని నృత్య కళాకారులు, కళారూపాలు, కళాపోషకులు ఆ ప్రాంతంలో ఎన్ని కళలు నేర్చింటారు. ఎంత అద్భుతమైన కట్టడం ఇది. ఈ పొద్దుకి మనకి ఇది దర్శనమిస్తూ ఉంటుంది. అది చూస్తే ఎంత ఆనందం వేస్తుందో. ఒక రాతి శాసనాలు, రాతి కట్టడాలు ఈ పొద్దుటికి ఈ దేవాలయం క్లీన్గా కిందకి దెబ్బేస్తే కూడాను ఇంకా మనకు ఆ గోడలు, ఆ పాత కట్టడాలు మన కళ్ళకు కనబడుతూ ఉన్నాయి. శాసనాలు కానీ, రాతి శిల్పులు కానీ, ఈ శిల్ప నైపుణ్యాన్ని చూస్తే ఇది ఏ ప్రాంతపు, ఏ కాలపు రాజులు పరిపాలన చేసినారనేది పెద్దలకు తెలుస్తుంది. ఇది మన కృష్ణగిరి జిల్లాలో
యాపనపల్లి ప్రాంతంలోనే ఉంది, చాలా దగ్గరలో ఉంది. మనం చూడుకునే ఎన్నో నిజమైన ఎన్నో స్థావరాలు, ఎన్నో ప్రదేశాలు, ఎన్నో కట్టడాలు, ఎన్నో దేవాలయాలు మన కండ్ల ముందు కనబడతాయి. కానీ మనం ఎవరు చూస్తా లేదు. నిజంగా స్కూల్ పిల్లలకి ఇట్లాంటి దేవాలయాలను ఒక టూర్ లాగా ఆదివారం సెలవు రోజుల్లో అయినా తోడుకొని చూపిస్తే నిజంగా మన చరిత్ర, మన ఇతిహాసము, మన పురాణాలు, ఈ శాసనాలు, దీని ఆధారాలు అన్నీ వాళ్ళు తెలుసుకున్నట్లయితుంది. ఎలాంటే ఇప్పుడు కాలము టెక్నాలజీతో కూడుకుంది. గూగుల్లో వేస్తే ఇక్కడ ఏం రాసిండారని కూడా కనబట్టే కాలం వచ్చేసింది. దయచేసి ఉపాధ్యాయులారా, హెడ్ మాస్టర్లారా, టీచర్స్లారా, తల్లిదండ్రులారా మన బిడ్డల్ని ఇట్లాంటి దేవాలయాలకి తోడుకొని చూపియండి ఒకసారి. ఇప్పుడు మన బొక్కసాగరం ప్రాంతంలో, దోరపల్లి ప్రాంతంలో కోలాట బృందం నేర్పిస్తూ ఉండే బిడ్డలు కూడా ఒకసారి వెళ్ళి కూడా ఇట్లాంటి ప్రదేశాల్లో తీసుకెళ్ళి ఇక్కడ కోలాట ప్రదర్శనలు చేయించి వాళ్ళకి మన దేవాలయము, ఇక్కడ యొక్క శాసనాలు, పురాణము, చరిత్ర గురించి తెలియచేయాలని ఇక్కడే దేవాలయం పెద్దల్ని మరియు కమిటీ పెద్దల్ని మరియు వేపనపల్లి, సూళగిరి, కృష్ణగిరి జిల్లా పెద్దలందరి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. తల్లిదండ్రులారా, ఉపాధ్యాయులారా, టీచర్స్లారా మారండి, మార్చండి. దేశం పురోగతి చెందింది. ఇట్లాంటి కట్టడాలను మన బిడ్డల కండ్ల ముందు నిలపండి. ఇట్లాంటి అద్భుతమైన శిల్పకళ నైపుణ్యం చాలా అద్భుతంగా ఉంది. హొయసల రాజులు పరిపాలన చేశారు, విజయనగర సామ్రాజ్యం పరిపాలన చేశారు, చోళ రాజులు పరిపాలన చేశారు. మన ప్రాంతం యొక్క చరిత్ర నాకు తెలిసింది 5 పైసలంతా, మీకు 5 రూపాయలైనా తెలిసి ఉంటుంది. తెలిసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ రూపంలో అయినా కొన్ని విషయాలు తెలియజేయండి. ఎలాంటే అన్నీ తెలుసుకునే దానికన్నా ఏమీ తెలియకుండా ఉండేదే మంచిది. మాకు ఏమీ తెలియదు, నేర్చుకోవాలనుకుంటున్నాం. దయచేసి చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలుగు తల్లి, జై భారత్ మాత.